నమస్కారం. నా పేరు డివి శ్రీరాములు. సంక్రాంతి అనేది తెలుగువారి యొక్క పెద్ద పండుగ. పండుగలకెల్లా పెద్ద పండుగ ఏదంటే సంక్రాంతి పండుగ. ఇది చాంద్రమానాన్ని అనుసరించి కాకుండా సూర్యమానాన్ని అనుసరించి వచ్చే పండుగ. కాబట్టి ఈ పండుగ తమిళలో మార్గళి నెల ప్రారంభం నుండి నెలగంట పెడతారు. దానిని మనం ప్రత్యేకంగా ఒక పేరు పెట్టాం. దానికి ధనుర్మాసం అని పేరు పెట్టాం. మామూలుగా ఇది డిసెంబర్ నెల 16వ తారీఖు నాడు ప్రారంభమవుతుంది. ఈ ధనుర్మాసం అంతయు తెలుగువారు పలు విశేషాలతో ఈ యొక్క ధనుర్మాసాన్ని కొనియాడుతారు. యువకులైతే వేకువజామునే మేల్కొని రామభజనను ఇంటింటికి తిప్పి భజన చేస్తూ ఇంటింటికి వెళ్తూ తర్వాత రామాలయానికి చేరుకోవడం ఒక పద్ధతి. ఈనాడు ఆ పద్ధతిని మనం అనుసరించలేకపోయినా మా చిన్నప్పుడు ఈ పద్ధతిని మేము అనుసరించేవారు. తర్వాత ఇంటి ముందు ముగ్గులు వేయడం. ఈనాడు రంగవల్లులు అనేసి రంగురంగులతో ముగ్గులు వేసే అలవాటు వచ్చేసింది. కానీ పూర్వకాలంలో తెల్లటి బియ్యం పిండితో ముగ్గులు వేసే అలవాటు ఉండేది. ఆ ముగ్గులు వేసేవారు ఆ రోజుల్లో. తర్వాతను ఈ ధనుర్మాసం అంతయు అందరూ శాకాహారాన్నే భోంచేయడం ఒక అలవాటు. ఈ పండుగ రైతుల యొక్క పండుగ. ముఖ్యంగా ఇది రైతులు, మన పూర్వీకులందరూ రైతులుగా బతికారు కాబట్టి ఇండియాలో అక్కడ ఈ సందర్భంలో పంటలు పండి చేతికి వచ్చి భోంచేయడానికి కావలసిన ఆహార పదార్థాలు లభించే సమయం కాబట్టి ఈ పండుగను చాలా సంతోషంగా చాలా గొప్పగా చేసుకునే అలవాటు ఉండేది. అందువల్లనే తెలుగువారందరూ దీనిని తెలుగువారి యొక్క పెద్ద పండుగ అని కొనియాడుతూ వచ్చారు. ఈ ధనుర్మాసమంతయు ఈ యొక్క ఆచారాలను అనుసరించిన తర్వాత దాదాపు జనవరి నెలలో 13వ తారీఖు నాడు భోగి పండుగను చేసే అలవాటు మన వారికి ఉండేది. ఒక్కొక్కప్పుడు ఇది 13, 14 అవుతుంది. సంక్రాంతి 14, 15 ఒక్కో రోజు భేదంలో ఈ పండుగ వస్తూ ఉంది. మొదటి రోజు భోగి పండుగ నాడు ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నిటినీ ఇంటి ముందు పెట్టి కాల్చివేయడం. తర్వాత కొత్త బట్టలు, కొత్త వస్తువులు కొనుక్కొని ఉపయోగించడం ఒక అలవాటు ఇది. ఆ రోజు ఉదయాన్నే మేల్కొని బియ్యం పిండితో చేసిన నలుగుతోనూ మంచి నూనెతోనూ తలంటి స్నానం చేసుకోవడం. తర్వాత భోగి మంటలో చలి కాచుకోవడం. తర్వాత పనికిరాని వస్తువులన్నింటినీ ఆ భోగి మంటలో వేసి కాల్చివేయడం. ఇది మన వారి యొక్క పద్ధతి. కాబట్టి ఇది భోగి రోజు చేసే అలవాటు. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం తాతయ్య గారు. నమస్కారం. మన మలేషియాలో సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారంటే పొద్దున్న ఏకుజామున 3 గంటలకు లేచి ఒంటికి నలుగు పెట్టుకొని కంట్లో నూనె వేసుకొని మా తల్లిదండ్రులు నలుగెడతారు ఒంటికి. పొద్దున్నే లేచి స్నానాలు చేసిన తర్వాత ఇంటి ముంగుట్ల మా తల్లి ముగ్గులేస్తుంది. ముగ్గులు వేసిన తర్వాత మేమందరం స్నానం చేసి ఆ ముగ్గు దగ్గరికి వచ్చి అక్కడ ఆర్త బిళ్ళలు చూపించి ఆ యొక్క ఆర్త బిళ్ళ పట్టుకెళ్ళి ఆ భోగి మంటలో వెలిగింతారు. వెలిగించిన తర్వాత మేము అన్నదమ్ములు అందరమే ఆ యొక్క భోగి మంటలో చలి కావుకొని తర్వాత మేమందరమే శ్రీరామ ఆలయానికి వెళ్ళి అక్కడ పెద్దలు భజనలు పాడుకొని ఉంటారు. మేలుకొలుపుల పాటలు. ఈ మేలుకొలుపుల పాటలో మేము కూడా వెళ్ళి కలుసుకొని ఇంటింటికి భజనలు, దాటు భజనలు తర్వాత పాడుకొని వెళ్తాం. భజన పాటలు ఇవన్నీ పాడుకొని అందరమే సంతోషంగా సరదాగా ఈ యొక్క సంక్రాంతి భోగి పండుగ మేమందరికీ మా గ్రామాన్ని సంతోషంగా జరిపించుకొని చేసుకుంటాము. ఈ బియ్యం, పెసలు, పసుపు ఈ 3 కలిపి పొద్దున నానేసేస్తాము.
నానేసేసి పొద్దున్న నెగిసి నూరేసి పిల్లలకి ఇలాగా నలుగు పిండి ఇలాగ నూరి రాస్తాము. ఇది వచ్చి మంచి నూనె బొరకెట్టి చెవులు ముక్కులో పోసి ఇది రాసి నీళ్ళు వస్తాం భోగి నీళ్ళు. ఇది వచ్చి సీకాయ But
తర్వాత ఇండియాలో మరొక ఆచారం కూడా ఉండేది. సాయంత్రం పూట చిన్నపిల్లలే భోగిపళ్ళు పోసి ఆశీర్వదించే ఒక అలవాటు ఇండియాలో ఉంది. కానీ మలేషియాలో ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న మనం ఆ అలవాటుని మనం చేయడం లేదు. భోగిపళ్ళు అనగా సాయంత్రం పూట పిల్లల్ని ఇంటి ముందు కూర్చోబెట్టి రేగిపళ్ళు, నానేసిన శనగలు, తర్వాత చిల్లర కాసులు వారి తల చుట్టూ తిప్పి తలపైన పెట్టి వారిని ఆశీర్వదించి వారి జీవితంలో అభివృద్ధికి రావాలని పెద్దలు ఆశీర్వదించే ఒక కార్యక్రమం. దీనిని పిల్లలు భోగిపళ్ళు పోసుట అని కూడా అంటారు. తర్వాత మర్నాడు సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ నాడు ఉదయమున్నే ఇంటి ముందు సూర్యదేవుడికి పాలు పొంగించే అలవాటు మన వారిలో ఉంది. ఇది సూర్యుడు మానవ జీవితానికి మాత్రమే కాదు, లోకానికంతా అతి ముఖ్యమైన వాడు. సూర్యుడు లేనిచో మనం జీవించలేము. మనకు కావలసిన వేడి, మనకు కావలసిన శక్తులన్నీ సూర్యుడి నుంచే మనం లభిస్తున్నాం. కాబట్టి సూర్యుడిని ఆరాధించే పండుగ ఈ యొక్క సంక్రాంతి పండుగ. ఆ రోజు సాధారణంగా సూర్యుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు ఆకాశంలో. ప్రయాణం అంటే ఒక రాశిలో నుండి మరొక రాశికి వెళ్ళడం. దీనిని సంక్రమణం అంటాం. ప్రతి నెల ఒక సంక్రమణం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క సంక్రాంతి పండుగకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి ఉత్తరాయణం దిక్కుగా, ప్రపంచంలో ఉత్తరాయణం దిక్కుగా ఆయన పయనిస్తారు. ఈ ఉత్తరాయణం అనేది ఒక చాలా పుణ్యపరమైనటువంటి ఒక కార్యక్రమం. కాబట్టి ఆ రోజు ఒక చాలా పవిత్రమైన దినముగా మన వారు భావించి ఆనాడు మనం సంక్రాంతి పండుగను చేస్తూ ఉంటాం. ఈ సంక్రాంతి పండుగల్లో చాలా ముఖ్యమైన మరొక కార్యక్రమం ఏమిటంటే కలగూర వండడం. కలగూర అనేది మనం ఆ సందర్భంలో దొరికే అన్ని రకాలైన కాయగూరలన్నిటినీ చేర్చి వంట తయారు చేయడం, దానికి కలగూర అని పేరు పెట్టాం. ఆ కలగూరతో మనం వచ్చిన బంధుమిత్రులందరికీ వారికి ఆతిథ్యం ఇవ్వడం మనకు ఒక అలవాటు. కలకూర ఎలా వండుతారు? కలగారలోకి అరటికాయలు, చిక్కుడుకాయలు, వంకాయ, పెండ్లం దుంప, గుమ్మడికాయ, టమాటీకాయ, అల్లం, పచ్చిమిరపకాయ. ఇది ఒక రకం. ఇది మన ముత్తాతలు చేసింది. కారం వేయరు, ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ వేయరు, మన ముత్తాతలు చేసింది. ఏమంటే ధనుర్మాసం మనకి చాలా ఇంపార్టెంట్. ధనుర్మాసం ఒక్క నెల అంతా చల్లనీళ్ళు స్నానం చేసి కటికి నీళ్ళ మీద పడుకొని సూర్యుడు ఉదయించక ముందు భోజనం చేసి ఆ ఇస్తరు ఉంది కదా, ఆ ఇస్తరుని తీసుకెళ్ళి పెంట మీద పడేయాలి. పెంట అంటే ఏంటి? డస్ట్బిన్లు, ఆ కాలానికి డస్ట్బిన్లు లేవు, రోడ్డు మీద ఉంటుంది, రోడ్డు మీద పడేస్తారు. ఆ రోడ్డు మీద ఏం చేస్తే కుక్కలు అయితే తింటాయి. 6 గంటలు సూర్యుడు ఉదయించక ముందే భోంచేసి అలా పడేసేవారు మన పెద్దలు. అప్పుడు ఏం చేసేవారంటే ఈ ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ తినకూడదు, ఒక్క పూట భోంచేసి. ఈ ధనుర్మాసం అంతా అలా చేసేవారు. అందు గురించి ఆ కాలాన్ని మన పెద్దలు చేసిందంటే కారం వేయడం లేదు, ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ వేయడం లేదు. ఈ దినుసులతో అంటికాయ, వంకాయ, చిక్కుడుకాయ, పెండ్లం దుంప, టమాటీ వేసి పచ్చిమిరపకాయల కారంతో కూర వండేవారు, కలగూర వండేవారు. నూనె వేసి కలిపేసి పొయ్యి మీద పెట్టేసేవారు. అదంతా కొత్త కొండలోను మట్టి దాకల్లో ఉండేవారు. అది చాలా బాగుండేది. అలా ఉండేవారు. అలా మోడర్న్ రాగా రోజులు అయిపోగా ఏం చేశారంటే ఆ కోళ్ళగారు మనిషికి నచ్చలేదు, ఎవరికి అది రుచి అనిపించలేదు. మనం ధనుర్మాసాలు వదిలేస్తాం. ధనుర్మాసం తెల్లవారుజామున 4 గంటలు 3 గంటలు లేచి స్నానం చేసి తెల్లవారుజామున రోజుకు ఒక పూట ఒక నెల తినేవారు. అవన్నీ మన వల్ల అవ్వలేదు, మనం మానేసాం. కనుక ఇప్పుడు కొత్త కలగూర ఎలాగంటే అరటికాయ, వంకాయ, చిక్కుడుకాయ, పెండ్లం, టమాటీ, వంకాయ, గుమ్మడికాయ అన్ని కలగూరలో ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ కూడా అడిచేసి కారం వేసి నూనె వేసి కలిపేసి పొయ్యి మీద పెడతాం. అది కలగూర. ఇప్పుడు మోడర్న్ కలగార అది, పాత కలగార అది.
కలగూరకి 2 విధాలు. మన తాతలు చేసింది, మా అమ్మలు చేసింది వేరే, ఇప్పుడు మనం మోడర్న్గా చేసుకున్న కలగూర వేరే. భామ, సంక్రాంతికి ముఖ్యమైన తీపి పలహారాలు కూడా చాలా ముఖ్యం. నాకు తెలిసినంతవరకు కావాల్సిన తీపి పలహారాలు అంటే బెల్లం గారెలు, బూర్లు, పొంగనాలు. ఇవంతా ఎట్లా చేస్తారని కొంచెం చెప్తారా? అమ్మాయి, బూర్లు ఎలా వండాలని అడిగావు. బూర్లకి శనగపప్పు బాగా శుభ్రం చేసుకొని కొంచెం లైట్గా వేపుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. వేపుకొని శుభ్రం కడిగేసి ఉడకబెట్టాలి. ఉడకబెట్టేసిన తర్వాత మెత్తగా ఉడికిన తర్వాత అందులో కొబ్బరికూరు, ఇష్టం ఉంటే కొబ్బరికూర వేసుకుంటారు, లేట్లేదు. కానీ కొబ్బరికూర వేస్తే చాలా టేస్ట్గా రుచిగా ఉంటాయి. కొబ్బరికూరు, ఏలక్కాయల పొడి, బెల్లం వేసి బాగా పాకంలాగా ఆ శనగపప్పునే మెత్తగా చేసుకొని అలా పాకం దానిలోనే వచ్చేస్తుంది. బాగా ఉడకబెడితే అది తీసి బూరెలు చేసి ఒక్కడ పెట్టుకొని సోపు ఎలా చేసుకోవాలంటే బూరెలు ముంచి పడేయడానికి మినప్పప్పు గ్లాసు, కొంచెం బియ్యం, దాన్ని ఆ 2 మెత్తగా రుబ్బేసుకొని అందులో కొంచెం గోధుమ పిండి వేసి బాగా బూరెలు సూపు, పంచదార లాంటి బెల్లం అని వేసి సూపు బెల్లం ఉప్పు వేసి కలిపి ఒక్కడ పెట్టుకోవాలి. అది 1 గంట ఊరిందంటే మెత్త పసుపసన వస్తాయి. అది ముంచి నూనెలో వేస్తే బూరెలు అయిపోతాయి. మినప్పప్పు గారెలు, తీపి గారెలు ఎలాగంటే మినపప్పు 3 గంటలు బాగా ఊరేసి రుబ్బుకొని అందులో కొంచెం ఉప్పేసి గారెలు వండేసుకొని బెల్లం పాకం పట్టి గారెలు అడేస్తామని తీపి గారెలు అయిపోతున్నాయి. పొంగడాలు ఎలాగంటే బియ్యాన్ని 3 గంటలు ఊరేసి బాగా దంచేసుకున్నామంటే పిండి వచ్చేస్తుంది. ఆ పిండిలో కొంచెం ఏలక్కాయలు పొడి వేసి బెల్లం బాగా పాకం తీసి లేత పాకం తీసి ఈ బియ్యం పిండిని అందులో వేసి తోపలా చుట్టుకొని ఆ తర్వాత గోరెచ్చని నీళ్ళు దానిలో పోసి బాగా అంబల్లాగా చేసుకొని పెనంలో నూనె వేసి కొంచెం పిండిగా వస్తూ ఉంటే పొంగడాలు వచ్చేస్తాయి. దీన్ని పొంగడాలు. ఇలాగే ఈ 3 పలహారాలు చేసుకొని ఇంకా అరిసెలు అన్నీ బోర్డు ఉన్నాయి, చెయ్యాలన్నీ గోపుకుంటేని చేసి శక్తి ఉంటేని. కానీ ఈ 3 మాత్రం మనం సంక్రాంతికి పెద్దలకు పెడతాం. మనం పెద్దలకు పెట్టిన ప్రసాదంగా ఇవి మనందరం స్వీకరిస్తాం. ఇది అమ్మాయి మన పిండి వంటలు ఎలా చేసుకోవాలో అడిగేవి కనుక నేను చెప్పాను. ఇందా ఏ తీరుగా నన్ను దయచూచెదవో ఇనవంశోత్తమ రామ, నా తరమా భవ సాగర మీదను నలినదలేచన రామ, నా తరమా భవ సాగర మీదను నలినదలేచన రామ, శ్రీ రఘునందన సీతారమణ శ్రితజన పోషక రామ, శ్రీ రఘునందన సీతారమణ శ్రితజన పోషక రామ, కారుణ్యాలయ భక్తవరద నిన్ను కన్నది కానుపు రామ, కారుణ్యాలయ భక్తవరద నిన్ను కన్నది కానుపు రామ, ఏ తీరుగన్నను దయచూచెదవో ఇనవంశోత్తమ రామ, ఏ తీరుగన్నను దయచూచెదవో ఇనవంశోత్తమ రామ, నా తరమా భవ సాగర మీదను నలినదలేచన రామ. రెండవది, కొత్తగా పెళ్ళైన పిల్లల్ని ఈ యొక్క పండుగకు ఆహ్వానించే అలవాటు మనకుంది. సాధారణంగా తమిళ్లో దీపావళి పండుగకి కొత్తగా పెళ్ళైన కూతుర్ని అల్లుడిని ఆహ్వానిస్తే తెలుగువారు సంక్రాంతి పండుగ నాడే ఆహ్వానించే అలవాటు ఆ రోజుల్లో మనకు ఉండేది. కానీ ఈనాడు దానిని మనం ఎవరిమీ అనుసరించడం లేదు. తర్వాతను ఆ యొక్క సంక్రాంతి ఇది 2వ రోజు పండుగ. 3వ రోజు కనుమ అంటాం. కనుమ కర్షకులకు అనగా రైతులకు
చాలా ఉపయోగకరమైన చాలా ముఖ్యమైన ఒక ప్రాణి ఏది ఉన్నదంటే అది ఆవులు, ఎద్దులు. ఇవి వారికి భూమిని దున్నడానికి, పంటలను పండించడానికి కావలసిన అన్ని సహాయాలు చేస్తూ ఉన్నందున అవి చేసే కార్యాలకు మనం కృతజ్ఞతను తెలుపుకునే విధంగా కనుమ, నా 3వ రోజు కనుమను మనవారు ఏర్పరిచి ఆనాడు ఆవుల సాలలను శుభ్రం చేయడం, అక్కడనే ఆ యొక్క ఆవులకు కావలసిన పదార్థాలను వండి వాటికి పెట్టి వాటిని తృప్తి చేయడం ఒక అలవాటుగా ఉండేది. ఇది కనుమ నాడు చేసే మన పండుగ. నమస్కారం. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఆవుల సావులన్నీ శుభ్రం చేసి ఆవులకన్నీ నీళ్ళు వేసి పసుపు రాసి బొట్టెట్టి దండలు వేసి వాటికని బట్టలు కొమ్ములకి కడతాము. కట్టేసి పాలు బిందెట్టి మట్టి కొండెట్టి చెరుముకులు పెట్టి మా పాలు పొంగిస్తాము. పాలు పొంగించి జావ వండుతాము. జావ వండి ఆవులకన్నీ ఎట్టి తర్వాత మా వచ్చి కుంభం పట్టుకొని ఆవులకన్నీ జావన్నీ ఎట్టేసి ఆ బిందులోనే కుంభం ఎట్టుకొని భూములన్నీ తిరుగుతాము. ఆవుల సాళ్ళన్నీ ముడిసేసి భూములన్నీ తిరిగి భూములన్నీ దేవుళ్ళు మొక్కేసి తర్వాత మళ్ళీ ఆవుల కోటకి వచ్చి మళ్ళీ మా దేవుడు మొక్కుతాము. కాబట్టి ఈ యొక్క సంక్రాంతి మనం ఇక్కడ 3 రోజుల పండుగ అంటున్న ఇంకొక రోజు కూడా ఉంది, కానీ దానిని మనం ఇక్కడ అనుసరించడం లేదు. ముక్కనుమ అంటారు. ఇది 4వ రోజు పండుగ, దానిని మనం ఇక్కడ అనుసరించడం లేదు. మొన్నటి వరకు కూడా మన తెలుగు వారందరూ ఈ 3 రోజుల పండుగను చాలా విశేషంగా చేసేవారు. కానీ ప్రపంచంలో జరుగుతున్న మార్పుల వల్ల ఈరోజు మనం సంక్రాంతిని అంతా విశేషంగా చేసుకోలేకపోయినా ఇది తెలుగువారి యొక్క సాంప్రదాయాలలో చాలా ముఖ్యమైన పండుగ. కాబట్టి ఈ యొక్క దీనిని మనం మన యొక్క పిల్లలకు నేర్పించి వాళ్ళని జీవితంలో మన యొక్క సంప్రదాయాలను, మన యొక్క అలవాట్లను మళ్ళీ వారికి నేర్పివ్వడం పెద్దలమైన మన చేతుల్లో ఉన్నదని చెప్పుకోవడానికి నేను ఆశపడుతున్నాను. స్లానో విలాయ శాఖ తరపున మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.